ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతాను, మీరందరూ వినండి. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. దేవునికి స్తోత్రం. ఈ తుయతైరా సంఘములో జరుగుతున్న ఈ సంఘటనలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళదాం. మహిమోన్నతుడు అయిన మా తండ్రి, చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి దీవించండి, ఆశీర్వదించమని, కృపా కనికరం చేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ తుయతైరా సంఘములో జరుగుతున్న సంఘటనలు మనం చదువుకుంటూ ఉన్నాం. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుని కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అగ్ని జ్వాల వంటి కన్నులు అంటే ప్రతి దానిని తీక్షణంగా చూసే దేవుడు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. దేవునికి తెలియకుండా నువ్వేమి చేయలేవు. నీ అంతరాత్మలో కూడా జరిగే ఆ ప్రతి కార్యమును దేవుడు చూస్తాడు. దేవునికి తెలియకుండా మనమేమి చేయలేము. అన్నీ చూస్తాడు దేవుడు, అన్నీ చూస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గతంలో మనం చెప్పుకున్నాం శ్రమల గురించి. శ్రమల పాలు చేసేదను 22వ వచనములో పోయిన వారం ధ్యానించాం. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఎవరిని శ్రమల పాలు చేసేది? యెజబెలు యొక్క బోధ వల్ల, ఆ యెజబెలు యొక్క ఆత్మ, అంటే ఆ రోజు యెజబెలును ప్రేరేపించిన ఆత్మ తుయతైరా సంఘములో ఉండి అనేక మందిని ఆ యెజబెలు లక్షణాల్లోనికి ప్రేరేపిస్తూ ఉంది గనక ఆ ప్రేరేపించబడిన వారందరూ దాని పిల్లలుగా వర్ణిస్తున్నాడు. వారికి శ్రమల పాలు చేస్తానన్నాడు. ముందు మంచం పట్టిస్తాను రోగులుగా, తర్వాత శ్రమల పాలు చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనం 23వ వచనం చదువుకున్నాం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అంటే మరణం. ఈ మరణం ఏమిటంటే రెండవ మరణం. ఈ రెండవ మరణం ఏమిటంటే అగ్నిగుండం. దేవునికి వ్యతిరేకంగా వచ్చే వారిని అగ్నితోనే శిక్షిస్తాడు. సొదొమ పట్టణాన్ని అగ్నితో కాల్చేశాడు. ఎక్కువ సందర్భాలు యెరికో పట్టణాన్ని కూడా కాల్చేశాడు. ఇలాగ చాలా సందర్భాలు కనపడతాయి. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుందాం. ఈ సందర్భంలో చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, లేవియా కాండము 10వ అధ్యాయము
రెండవ వచనాన్ని చదవండి. లేవియా కాండము 10వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా వినాలి మీరు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని ఉంది. ఎవరు వీరిద్దరు? అహరోను కుమారులు. ఎందుకు వారి మీదకి అగ్ని వచ్చింది? ఎందుకు వారు అక్కడ చనిపోయారు అంటే మీరు అర్థం చేసుకోండి, చెప్తాను వినండి. ఆ మొదటి వచనం చూడండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహీలు తమ తమ ధూపార్దులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఏంటంట ఇద్దరు? ఎవరు ఇద్దరు? అహరోను కుమారులు. అహరోను ఎవరు? యాజకుడు. ఈ యాజకుని కుమారులు యాజకత్వం చేయాలి. పాత నిబంధనలో వారి వంశమే యాజక కుమారులు, యాజకుని కుమారులు వారికి ఆ యాజకత్వాన్ని దేవుడు అప్పగించాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు వేరొక అగ్ని, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి ఈ ఇద్దరు కుమారులు దేవుని సన్నిధికి వేరొక అగ్నిని తెచ్చారట. ఏమిటి వేరొక అగ్ని? దేవుడు నిర్ణయించిన అగ్ని కాకుండా, ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వీరు వేరొక అగ్నిని తెచ్చారు. అదేమిటంటే, సరే అన్ని చదివించడానికి టైం లేదు గనక నేను చెప్తున్నాను. అదేమిటంటే, ప్రత్యక్ష గుడారంలో దాన బలిపీఠం ఉన్నది. ఆ దాన బలిపీఠములో పశువులను దహించటానికి అగ్ని ఉన్నది. ఇప్పుడు దేవునికి ధూపము వేయాలంటే ఆ దహన బలిపీఠములో ఉన్న అగ్నిని తీసుకొని వెళ్ళాలి. ఆ అగ్ని ఆరిపోకూడదు. ఎప్పుడు ఆ అగ్నిని కాపాడుకోవాలి. ఆరిపోతుంటే మరలా దాన్ని రాజేయాలి. ఇప్పుడు చూడండి, కుంపటిలో మనం అది వెలగాలి, అది ఎప్పుడు ఉండాలంటే మరలా మనం బొగ్గులేస్తూ ఉంటాం. ఇప్పుడు ఐరన్ చేసేవాడు ఐరన్ చేస్తూ ఉంటాడు. ఆ పెట్టిలో ఆ కణాలు ఆరిపోతున్నాయి అనగానే మరలా కొన్ని బొగ్గులు అందులో వేస్తాడు. అలాగే యాజకులు కూడా ఆ బలిపీఠంలో ఉన్న అగ్ని ఆరిపోకుండా కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాల్సిన యాజకుని కుమారులు ఆ బలిపీఠం దగ్గర ఉన్న ఆ నిప్పులతో ఆ ధూపార్తిని నింపుకోవలసినటువంటి వారు ఇప్పుడు ఏం చేశారంటే వేరొక అగ్ని, ఆ అగ్ని కాకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చేసి నింపేసి ఇక ధూపం వేయటానికి బయలుదేరారు. అది చూసిన దేవుడు, నేను ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వీళ్ళు వేసుకొని వస్తున్నారు కనుక వీరు ఆ అగ్నితో నాకు ధూపం వేయటానికి వీల్లేదు అని చెప్పి వారిద్దరిని ఏం చేశాడు? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి, చచ్చిపోయారు. దాని పిల్లలను చంపెదను. చూడండి, ఎందుకు వారు చనిపోయారంటే
దేవుని మాటను వినలేదు వారు. ఈ రోజును కూడా వేరొక అగ్ని అంటే మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకి గొప్ప రక్షణ అనుగ్రహించాడు కదా. దేవుని వాక్యానుసారం కాకుండా, దేవుని వాక్యానుసారము నీ హృదయం లేకుండా నీవు దేవుని దగ్గరికి వచ్చి పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, ఏది చేసినా అది దేవునికి ఇష్టం ఉండదు, అది అసహ్యమైనదే. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నీ జీవితాలను మార్చుకొని ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి. అది దేవుడు కోరుకునేది. వారిద్దరిని అక్కడ అగ్నితో కాల్చి చంపేశాడు దేవుడు. ఇక్కడ సరైన స్థితి, సరైన జీవితం లేని వారు చనిపోతారు. అంటే ఆత్మీయంగా చనిపోయిన వారే, వారు చచ్చిన శవాలే. అందుకనే దేవుని సన్నిధికి వచ్చే మనము, ప్రార్థన చేసే మనము, పాటలు పాడే మనము, ప్రభువుని ఆరాధించే మనము చాలా పవిత్రమైన స్థితిలో ఉండాలి. మన హృదయం ఈ రోజున మారు మనసు లేకుండానే పాటలు పాడుతున్నారు, మారు మనసు లేకుండానే ప్రార్థనలు చేస్తున్నారు. మార్పు లేనటువంటి వారు, అది మంచి పద్ధతి కాదు, అది ప్రభువుకి ఇష్టం కాదు, అది దేవునికి కోపం. కనుక నువ్వు పాట పాడాలన్నా నువ్వు మారు మనసు పొంది ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలన్నా నువ్వు మారు మనసు పొంది ఉండాలి. ఇవేమీ లేకుండా నేను అన్నీ చేస్తానంటే, నేను వాక్యం చెప్తానంటే, కొంతమంది వాక్యం చెప్తారు, మారు మనసు ఉండదు. వాక్యం మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం, వేరొక అగ్ని తేకూడదు. వేరొక అగ్ని అంటే అది సాతాను సంబంధం. మన జీవితాలు సాతాను సంబంధమైన జీవితాలుగా ఉండి ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు, అది ప్రభు ఒప్పుకోడు. సంపూర్ణంగా మారాల్సిందే. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం, సంఖ్యాకాండము చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 35వ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ఆ 250 మందిని కాల్చివేసెను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఎందుకు కాల్చేశాడు? వీరెవరంట? ఇశ్రాయేలు సమాజములో ప్రముఖులు. వీరు ఎవరి వలన ప్రేరేపించబడ్డారు? చూడండి, ఎవరి వలన అంటే లేవికి ముని మనవడు ఆయన కహాతుకు, ఆ కహాతుకు కూడా మనవడు అయిన ఇస్సారు కుమారుడకు కోరహు. 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదివాను నేను. కోరహు, చూడండి, ఈ కోరహు లేవి వంశం వాడే, కానీ వీళ్ళకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు? ఈ కహాతు వంశీయులకి మీరు చూడండి, అదే సంఖ్యాకాండము 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. 3వ అధ్యాయము 27వ వచనం.
చదవమ్మా అదే. హెబ్రోనీల వంశము, ఉజ్జీల వంశము, ఇవన్నీ కహాతీల వంశం. ఇప్పుడు 32వ వచనం కూడా చదవమ్మా. ఇది కాపాడవలసింది ఆరోను కుమారుడకు ఎలియాజరు. చూడండి, లేవీల ప్రధానులకు ముఖ్యుడు. ఇప్పుడు వీళ్ళకి ఏ బాధ్యత ఇచ్చాడు దేవుడు? దేవుని పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన బాధ్యతనిచ్చాడు. అంటే దేవుని సంఘానికి పరిచర్య చేయాల్సిన బాధ్యతనిచ్చాడు. మీలో చాలా మంది దేవుని బాధ్యతను పక్కన పెట్టేస్తున్నారు. సంఘ విషయంలో శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా, సంఘానికి నీ వలన ఏది అవసరమో, నీవు ఏ విధంగా ఉపయోగపడతావో అది నువ్వు చేయట్లేదు. బాధ్యతను విస్మరిస్తున్నారు. మీరు చాలా తప్పించుకుంటున్నారు. వీటన్నిటికీ రేపు లెక్క ఉంది. దేనిని వదిలిపెట్టడు దేవుడు. ఈ సంఘములో నిన్ను దేవుడు రక్షించుకున్నాడు. దేవుడు నిన్ను రక్షించాడు. ఇక్కడ చూడండి, సంఘము నీకు ప్రాముఖ్యం. సంఘ పరిచర్య నీకు ప్రాముఖ్యం. దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, వదిలిపెడితే ఖచ్చితంగా రేపు లెక్కప్ప చెప్పాల్సింది దేవుడు. దేవుడు లెక్కల మాస్టర్. ఇక్కడ చూడండి, ఇతడు మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లేవియా కాండము 16వ అధ్యాయము 8వ వచనం. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిరము సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఈ పని మీకు అల్పంగా ఉందా? ఈ పని తక్కువ అనుకుంటున్నారా? ఈ సమాజాన్ని కాపాడాలి, పడిపోయిన వారిని, లేకపోతే ఆ సమాజంలో ఎలాంటి సాతాను గలిబిలు లేకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కహాతు వంశములైన మీకు ఇచ్చాడు కదా. మీకు అది చాలా చిన్నది అనుకుంటున్నారు మీరు, అది చాలా పెద్దది. ఇప్పుడు ఈ కహాతు మనవడు, ఆ వంశములో వచ్చిన ఈ కోరహు, నువ్వెందుకు ఎదురు తిరుగుతున్నావు? ఎవరికి ఎదురు తిరిగాడు? దేవుని సేవకునికి. ఏమంటాడు? నీతో మాకు ఇక పని లేదయ్యా, నువ్వేనా? మాకు తెలుసు. మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి, 3వ వచనం, మీతో మాకిక పని లేదు, సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. ఏమంటున్నాడు? అసలు మోషే అంటే ఏమనుకున్నాడు ఇతడు? మోషే తన జీవితాన్ని ఆ సమాజం కోసం, ఇజ్రాయెల్ కోసం త్యాగం చేసిన వాడు. ఐగుప్తు యొక్క దేశము యొక్క రాణి కుమారుడుగా ఉన్నాడు మోషే.
ఐగుప్తు దేశాన్ని పరిపాలించవలసిన వాడు మోషే. వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ మోషే ఐగుప్తు ధనం వద్దనుకున్నాడు, ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు, ఈ ప్రజలే నాకు ముఖ్యం అనుకున్నాడు. యేసు విషయమై నేను నింద అనుభవించాలనుకున్నాడు. మొత్తాన్ని వదిలిపెట్టాడు. దైవజనుడండి మోషే, దైవజనుడు మోషే, గొప్ప దైవజనుడు. త్యాగం చేశాడు, తన జీవితాన్ని సాక్రిఫై చేశాడు. యేసు ప్రభులాగా తండ్రిని వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి, ఆయన సమస్త మాదైశ్వర్యాన్ని వదిలిపెట్టి ఈ భూలోకములోనికి మానవుడుగా ఈ ప్రజల కోసం వచ్చి ఎన్ని నిందలు అవమానాలు భరించాడో, అలాగే మోషే కూడా ఎన్నో నిందలు అవమానాలు భరించాడు. చూసారా, 40 సంవత్సరాలు పరాయి దేశంలో పశువుల కాపరిగా గొర్రెలను కాశాడు. రాణి కుమారుడు అనిపించుకోవటం లేదు. ఐగుప్తులో ఉన్న ఆ శ్రేష్టమైన స్థానాన్ని వదిలిపెట్టేశాడు. ఆ రాజా నగరును వదిలిపెట్టేశాడు. ఇప్పుడు గొర్రెలను కాస్తున్నాడు. ఎవరి కోసం? అది ఇశ్రాయేలు కోసం. దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళవయ్యా, వారిని నీకు అప్పగిస్తున్నాను, వారిని ఐగుప్తు నుంచి విడిపించు, నువ్వు, నీకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను, నీకు తోడుగా నీ సోదరుడైన ఆరోనుని ఇస్తున్నాను, మీరిద్దరు కలిసి పని చేయండి. దేవుడే అప్పగించాడు కదా పని. హలో, వింటున్నారా? దేవుని చేత పంపబడిన మోషేకి ఆరోనులకి విరోధముగా మాట్లాడుతున్నారు వీరు. ఆ సేవకునికి విరోధంగా మాట్లాడుతున్నారు. చూడండి, వారిని ఆ ఐగుప్తు బానిస జీవితాలను త్యాగం చేసి ఆ ఐగుప్తు బానిసలుగా ఎట్టి చాకిరీ చేస్తున్న ప్రజలను ఆ దేశంలో నుంచి బయటకు తీసుకొస్తే, బయటకు వచ్చి వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారండి. మోషే లేకపోతే నీకు విడుదల ఎక్కడిది? మోషే లేకపోతే నీకు ఎక్కడిది? నువ్వు అక్కడే ఆ బానిసత్వంలోనే పడి చచ్చేవాడివి కదా, ఆ ఎట్టి చాకిరీ చేస్తానే ఉండేవాడివి కదా. నిన్ను బయటికి తీసుకొచ్చి నీ కోసం ఒక పదవిని, ఒక పనిని నీకు అప్పగించి నిన్ను చేస్తే, నిన్ను యోగ్యుడిగా చేస్తే, అమ్మాయి అక్కడే ఎందుకమ్మా, ముందు ఇన్ని సీట్లు ఖాళీ ఉంటే అక్కడక్కడే ఇరుక్కుంటారేంటి? చూడండి, దేవుడు చేసిన పనిని ఒక్కసారి ఆలోచించండి. బయటికి తీసుకొస్తే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత చాలదని మోషే మీద ఎదురు తిరుగుతావా? మీతో మాకు పని లేదంటావా? అదే అంటారు చూడు, తెప్ప దాటిన తర్వాత ఏదంటారు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టాడంటే ఎవడో, ఇక దీంతో పని లేదని. వచ్చేటప్పుడు అర్థమైంది వాడికి, మళ్ళా తెప్పలేదు, వాడు తగలబెట్టేసుకున్నాడు. మోషే సంగతి వాళ్ళకి అర్థం కాల. మోషే మీద ఎదురు తిరుగుతున్నారు, ఆ సేవకుడి మీద ఎదురు తిరుగుతున్నాడు, నీ కోసం పనిచేసిన ఆ యాజకుని మీద ఎదురు తిరుగుతున్నారు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, వినండి. మోషే మీద ఎదురు తిరుగుతున్నారు, మీతో నాకు పని లేదు. ఎంత దౌర్భాగ్యం. వాళ్ళతో పాటు రూబేను, పెద్ద కుమారుడైన రూబేనుకి ఆ వంశములో జన్మించిన
వీళ్ళిద్దరిని కూడా పోగు చేసుకున్నాడు. ఎవరిని? రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను పోగు చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడోళ్ళు? రూబేను కుమారులు. ఎవరంట? రూబేను కుమారులు. అసలు యాజకత్వం పెద్ద కుమారుడికి రావాలి, కానీ రూబేను ఏం చేశాడు? చాలా తప్పు చేశాడు. అందుకని యాజకత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ లేవి కుమారుడైన అంటే వంశస్థుడైన కోరహుతో కలిశారు. ఇంకొక ఆయన కూడా కలిశాడు, పెలేతు కుమారుడైన ఓనును. వీరందరూ మోషే మీద ఎదురు తిరగటం ఒక బ్యాచ్ని కట్టారు. కొన్ని సంఘాల్లో కొంతమంది ఒకటైపోయి మనం ఇక్కడ ఉండేది ఏంది, ఏ సేవకుని దగ్గర అయితే వాక్యం నేర్చుకున్నారో, ఏ సేవకుని యొక్క పరిచర్యలో అయితే రక్షించబడ్డారో, వీరందరూ వేరొక గ్రూప్ కట్టేసి పక్కకి వెళ్ళిపోయి మరొక గ్రూపుని, మరొక సంఘాన్ని తయారు చేసుకున్నట్టుగా వీళ్ళొక గ్రూపును తయారు చేసుకున్నారు. వీళ్ళతో పాటు ఆ ఇశ్రాయేలీలో ప్రధానులైనటువంటి 250 మందిని కూడా తయారు చేసుకున్నారు. వీరందరూ ఇప్పుడు మోషే మీద ఎదురు తిరిగారు. చూడండి, మోషే మీద ఎదురు తిరిగిన వీరికి ఏ గతి పట్టిందంటే, దేవుడు కోపగించి వారందరినీ కూడా భూమి నెర విరిచి ఆ భూమి వారిని మింగేసింది. వారినే కాదు, వారి పిల్లలను, వారి భార్యలను, వారు కలిగిన వారందరినీ మింగేసింది. ఎదురు తిరిగింది వీళ్ళు కదా. మరి వారిని ఇక్కడ మరలా ఒక గొప్ప విషయం ఉంది. కోరహు పిల్లలు ఏం చేశారు తెలుసా? వాళ్ళ నాన్న తప్పు చేశాడని వాళ్ళకి అర్థమైపోయి వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని మందిరములో బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నారయ్యా. మా బాబు తప్పు చేస్తున్నాడు, మాకు తెలుసయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని ఆ కొమ్ములు పట్టుకుంటారు. అందుకనే వారు చనిపోలేదు. కోరహు కుమారులు చాలా దేవుని చేత పశ్చాత్తాపడ్డారు గనక, వారి తప్పులు వాళ్ళకి అర్థమైనవి గనక, వారు దేవుని మందిరంలోనికి వెళ్ళి బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నారు గనక, వారు చూడండి అద్భుతమైన కీర్తనలు రాశారు ప్రభువును మహిమపరుస్తూ. ఇప్పుడు కోరహు, దాతాను, వీళ్ళందరి కుటుంబాలు ఏమైపోయినాయి? భూమి నెరవిచ్చింది, మింగేసింది. తప్పు చేసింది వీళ్ళు కదా. వాళ్ళు ఎందుకు మింగిందంటే వాళ్ళ యొక్క తప్పులో వీళ్ళు ఏకీభవించారు. వారి పాపములో వీరు ఏకీభవించారు కనుక వీరి మీద కూడా శిక్ష వచ్చింది. హలో, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి పాపం చేస్తుంటే, తప్పు చేస్తుంటే, ఆ తప్పును వ్యతిరేకించకుండా, గద్దించకుండా, ఆ పాపములో దాన్ని సమర్థిస్తే వారికి కూడా శిక్షే. ఆ పాపములో ఎవరు పాలిభాగస్తులు అవుతారో వారందరికీ దేవుడు శిక్ష వేస్తాడు. వారందరికీ దేవుడు శిక్ష వేస్తాడు. మీరు యెహోషువ కాలంలో ఆకాను అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? యెరికో పట్టణంలో శపితమైన వాటిని తెచ్చుకొని గుడారంలో పెట్టుకున్నాడు. దేవుని కోపం పాలెం మీదకి వచ్చింది. వారు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయారు, వచ్చారు. యెహోషువకు అర్థమైంది. ఎవర్రా బాబు అంటే ఎవరు చెప్పలేదు. చూడండి, పరిశీలించగా ఎవరు దొరికారు? ఆకాను దొరికాడు. ఆకాను గుడారములో శపితమైన వస్తువులు ఉన్నాయి. అయితే ఆకాను కుటుంబం అంతటిని, ఆకాను కలిగిన ఆస్తినంతటిని, ఆ గుడారాలని అన్నిటినీ ఆకోరు లోయలో వేసి అందులో పడేసి రాళ్లు కుప్పగా వేసి ఆ కుటుంబాన్ని అంతటినీ చంపేశారు. చంపేయమని దేవుడే చెప్పాడు.
ఎందుకంటే నా మాట, నా ఆజ్ఞను, నేను చెప్పిన దాన్ని నిరాకరించి వ్యతిరేకంగా తప్పు చేశారు కనుక వాళ్ళని చంపేయమన్నాడు. తప్పు చేసింది ఎవరు? ఆకాను కదా. ఆకానా కాదా? మరి వారి కుటుంబ పిల్లల్ని వాళ్ళందరిని ఎందుకు చంపాలి? చంపాల్సిన అవసరం ఏంటి? అయితే ఆకాను ఆ శపితమైన దాన్ని తెచ్చి గుడారములో పెడతా ఉంటే, చిన్న గుడారమే కదా, ఆ గుడారంలో పెడుతుంటే వీళ్ళందరూ చూశారు. చూసి వీళ్ళు అనుకున్నారు, మా నాన్న చాలా మంచి బంగారపు కడ్డి దుస్తులు ఇవన్నీ తెచ్చాడు, ఒకవేళ మేము ఐగుప్తు దేశం నుండి అక్కడికి వెళ్తున్నాం కదా, కనాన్ దేశం, అక్కడ ఎవరికి డబ్బులున్నా లేకపోయినా మా నాన్న మాకు చాలా ఆస్తి సమకూర్చి పెట్టాడని వాళ్ళు సంతోషించారు. ఆ పాపంతో వాళ్ళు ఏకీభవించారు. వాళ్ళ నాన్న చేసిన దానికి సంతోషించారు, ఆ పనిలో ఏకీభవించారు. అందుకనే ఆకానుతో ఏకీభవించిన ఆ కుటుంబము ఏమైపోయింది? చంపబడింది. ఒక తప్పును, నీ ఇంటిలో ఒక పాపం జరుగుతుంటే, ఒక తప్పు జరుగుతుంటే, ఆ తప్పును వ్యతిరేకించకుండా ఆ తప్పునితో నీవు కూడా ఏకీభవిస్తే రేపు ఆ తప్పు, ఆ పాపం చేసిన వ్యక్తికి ఏ శిక్ష పడుద్దో అదే శిక్ష నీకు కూడా పడుద్ది. నీకు కూడా పడుద్ది. ఇది బైబిల్ చెప్తున్న చట్టం, ఇది న్యాయం. అందుకనే ఆ పాపములో మీరు పాలి భాగస్థులు కాకూడదు. పాలి భాగస్థులు కాకూడదు. చూడండి తర్వాత ఏమైంది? వీళ్ళందరినీ భూమి నెరవిచ్చి మింగివేసిన తర్వాత ఆ 250 మందిని కూడా అగ్ని వచ్చి కాల్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి. ఎవరి శిక్ష వేస్తుంది? యెహోవాయే. ఎందుకంటే యెరికో పట్టణాన్ని కాల్చేసిన దేవుడే, సొదొమని కాల్చేసిన దేవుడే వీళ్ళను కూడా కాల్చేస్తున్నాడు. దేవుడు పాపాన్ని క్షమించడు, కాల్చేస్తున్నాడండి. వీరు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది. దేనితో? అగ్నితో. ఇంకో సందర్భంలో కూడా పాలెములోకి అగ్ని వచ్చి ఒక పక్కంతా కాలిపోయిన సందర్భాలు కనపడతాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం? రేపు అగ్ని గుండానికి ఆహుతి కాకుండా, అప్పుడైతే దేవుని అగ్ని డైరెక్ట్ గా వచ్చి కాల్ చేసింది. ఇప్పుడైతే పాపము చేసిన వారందరినీ కూడా అగ్ని గుండములో రేపు పడవేయబోతున్నారు. అర్థమైందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అబ్బాయి ఇటు వినండి. ఈ వాక్యం మీకోసమే. మీరు వింటే మీరు మేలు పొందుతారు. మీ మేలు కోసమే దేవుడు మాట్లాడే, మనల్ని మనం దిద్దుకోవటం కోసం, సరి చేసుకోవటం కోసం, మనం దేవునిలో అద్భుతమైనటువంటి స్థితికి ఎదగటం కోసం దేవుడు మనకి వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవని. ఏ జనముకి ఇలాగునా? ఇప్పుడు మీకు దేవుడు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. పిచ్చి వాక్యం కాదు, దేవుని వాక్యం. ఈ వాక్యము మీకోసమే. ఇప్పుడు చూడండి, ఆ రోజున తప్పు చేసిన వారి మీదకి పాలెములోకి అగ్ని వచ్చింది. కొన్ని సందర్భాల్లో పాలెం కూడా కాలిపోయిన, ఒక పక్క నుంచి అగ్ని దహించుకుంటూ వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. తెగులొచ్చి చనిపోయారు అప్పటికప్పుడే. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం, తప్పు చేసిన వారిని దేవుని యొద్ద నుంచి అగ్ని వచ్చి కాల్చేసింది. మరి రేపు తప్పు చేసిన వారు, మార్పు లేని వారిని అగ్ని గుండములో పడేస్తారు. అక్కడ పురుగు చావదు,
అగ్ని ఆరదు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనం అనుకుంటా, చూడండి. 48వ వచనం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడలా దేని వలన దానికి సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఏమండి, ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యమైందే. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? మీరు ఉప్పై ఉన్నారు. మీరు ఆ సారము, ఆ రుచి మీలో ఉంటే అనేకులు మేలు పొందుతారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మరి ఉప్పంతా కూడా నిస్సారమైపోతే నీ జీవితం ఉప్పు సారవంతమైన ఉప్పులాగా లేకుండా నిస్సారం, పలుకు మాత్రం కనపడుతుంది అది, కానీ అందులో సారం లేదు, సప్పబడిపోయింది. మా నాన్న అనేవాడు, ఎంత ఉప్పేసినా ఏంది చప్పకుంది అనేవాడు. అంటే అది నిస్సారమైన ఉప్పు అన్నమాట, నిస్సారమైన జీవితాలు. అక్కడ ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును, అంతే కదా. సూర్యుని వలన కదా ఉప్పు తయారయ్యేది. తర్వాత ఏమన్నాడు? ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి. చూడండి, మీకు సారం లేకపోతే, మీలో మంచితనం లేకపోతే, మీలో సమాధానం లేకపోతే, ఒకరు ప్రేమ చూపించకపోతే, మీరు నిస్సారమైన మనుషులు. అగ్నిలో పడవేస్తే అక్కడ పురుగు చావదు, అగ్ని. రేపు మీ జీవితాలు, ఇప్పుడు ఇక్కడ మీ జీవితాలు ఎలా ఉండాలి? సారవంతమైనదై ఉండాలి, రుచికరమైనదై ఉండాలి, ప్రభు కోసం జీవించేదై ఉండాలి. ఎంతమంది అలా బ్రతుకుతున్నారు చెప్పండి? అదేమంటే కోపాలు, క్రోధాలు, విభేదాలు, లేనిపోని నిందలేయటం, సమాధాన పరుచుకోరు, తగ్గించుకోరు, లోబడరు, దేవునికి లోబడరు, దేవుని సేవకునికి లోబడరు, దేవుని సంఘానికి లోబడరు, దేనికి లోబడరు. ఆగండి. ఒకళ్ళు ఒక చోటకి తీసుకెళ్లారు నన్ను. ఒక సంఘంలో సమస్య వస్తే పాస్టర్ గారు నన్ను తీసుకెళ్తే మాట్లాడాం. చాలా తగ్గించుకొని, నేను కూడా చాలా లోబడి పాస్టర్ గారి పక్షంగా, అమ్మా సంఘం మానేయొద్దు, అలా మానేస్తే ఎలాగూ అని మాట్లాడాను. ఇప్పుడు చాలా రోజుల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాను. వాళ్ళు నేను వెళ్ళానని కొంచెం మొగమాట పడుతూ సరేనండి అన్నారు. తర్వాత నాకు ఫోన్ చేశారు, మీరు ఒకసారి మా ఇంటికి రండి అని. వెళ్ళాను. వెళితే వాళ్ళ అహంకారం మామూలుగా లేదు. ఏంటండి, మా అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, మా అబ్బాయి ఎంత సంపాదిస్తాడు, మా ఆయన రిటైర్డ్ ఆఫీసరు, ఎంత ఉంది మాకు, ఆడేంటండి మమ్మల్ని గద్దిస్తాడా? ఎవరు వాడేంటండి? ఎవరిని? సేవకుణ్ణి. పాస్టర్ గారు వాడైపోయాడు. నీకోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే సేవకుడు. చూడండి ఎంత అహంకారమో, చూడండి. తగ్గింపు లేదు. 4 రూపాయలు ఉండగానే నీకంత అహంకారం పెరుగుద్దా?
అవి లేనప్పుడు నువ్వు ప్రార్థన విషయంలో, దేవుని సేవకుని విషయంలో ఎంత దీనంగా ఉన్నావు, నీకోసం ఎంత ప్రార్థన చేశాడు, ఎంత కన్నీరు గార్చారు. నీవు ఆశీర్వదించబడిన తర్వాత కన్ను మిన్ను కాని రాకుండా మాట్లాడతావా దైవజనుణ్ణి? వాడంటావా? డైరెక్ట్ గానే మాట్లాడా. బుద్ధి ఉందా మీకు? ఈ శాపం మీకు తప్పకుండా తగులుద్దని చెప్పారు. ఇది శాపం. దేవుని సేవకుల్ని అవమానపరిస్తే అది శాపం. దైవజనుడైన మోషేని నీతో మాకు పని లేదని వారు బయటకు వచ్చిన తర్వాత అవమానంగా మాట్లాడినందుకు వారిని భూమి నెరవిర్చి మింగేసింది, శాపం వచ్చింది. ఆ 250 మంది మోషేకి ఎదురు తిరిగి ఆ ధూపాలతో ధూపార్తిని తీసుకొచ్చి వేయటానికి సిద్ధపడిన వారందరి మీదకి దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చి కాల్చేసి చంపేసింది. దైవజనుడు అంటే ఏమనుకుంటున్నారు అని నిరూపించింది అక్కడ విషయం. ఆలోచించండి. రేపు అగ్ని నీలో విధేయత లేకపోతే, నీలో లోబడే తత్వం లేకపోతే అగ్ని పురుగు సావదు. మత్తయి రాసిన సువార్తలో మాట చూడండి, 13వ అధ్యాయం 50వ వచనం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి చదవండి. 50 అన్నా? చూడండి, వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏముంటుంది? ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. మీకు ఇక్కడ బాగానే ఉందిగా. నీ జీవితం సరిలేకపోతే, ప్రభుకి సమర్పించకపోతే రేపేమవుతావు నువ్వు? ఏమండి, గంపలో లేకుండా బయట పారవేయబడిన స్థితిలో రేపు ప్రభు కూడా సముద్రములో వల వేసినట్లుగా వల వేసి బయటికి తీసుకొచ్చిన చేపలు ఉంటే పనికొచ్చే వాటిని గంపలో వేసుకుంటాడు, పనికిరాటి వాటిని ఎక్కడేస్తాడు? బయట పారవేస్తాడు. అవి తొక్కబడతాయి, పక్షులు ఎత్తుకెళ్తాయి. అలాగే ఈ సంఘం అనే ఈ పరిస్థితుల్లో పెంచబడుతున్న ఈ చేపలు, మనం కూడా చేపలకు పోల్చబడతాం. రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ చేపల్లో మంచి వాటిని పరలోకంలో వేస్తాడు, చెడ్డ వాటిని బయట పారవేసినట్లుగా నరకంలో పారవేస్తాడు, అగ్నిగుండంలో పారేస్తాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? మార్పు కలిగిన పరిస్థితేనా? భక్తుడు అంటాడు, దేవా నా పాపములు నీ ఎదుట ఉన్నాయి, నా పాపములు నాకు తెలిసే ఉన్నాయి, నన్ను క్షమించు ప్రభువా. నీ పాపము, నీలో ఉన్న పాపము నీకు తెలుసు, నీలో ఉన్న పాపము దేవునికి తెలుసు. మరి ఎప్పుడైనా క్షమించమని అడిగావా? పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావా? ఆలోచించుకోండి. రేపు అగ్నిలో పడిపోయిన తర్వాత అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవరు లేరు, నిన్ను కాపాడేవారు ఎవరు లేరు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. రేపు నువ్వెంత అరిచినా, ఎంత గీ పెట్టుకున్నా నిన్ను కాపాడేవాడు ఎవరన్నా? అయ్యో, ధనవంతుడు అరుస్తున్నాడు, అయ్యో అయ్యా, ఇక్కడ ఈ వేదనను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఒక్క చుక్క నీటి బొట్టున లాజరు చిటికిని వెళుతూ నా నాలుక మీద ఏపించయ్యా అంటే, అయ్యా కుమారుడా, నువ్వు బ్రతికినంత కాలం నీ ఇష్ట ప్రకారం బ్రతికావు. వినండి, మీరు ఎలా బ్రతికారు? నీ ఇష్ట ప్రకారం బ్రతికావు.
దేవుని ఇష్ట ప్రకారం బ్రతకలేదు. దేవుని ఇష్ట ప్రకారం బ్రతకని నీకు ఆ శిక్ష న్యాయమే. దేవుని వాక్యానుసారంగా బ్రతకని నీకు ఆ శిక్ష న్యాయమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, తొండ్లు కొరుకుట. ఈ జీవితంలో కొద్ది దినాలు సుఖాన్ని అనుభవించి, లగ్జరీని అనుభవించి, పాపాన్ని అనుభవించి, చూడండి ఒక మాట, కొద్ది దినాలు లాజరు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలకు గురయ్యాడు. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రాహాము రొమ్మునున్నాడు, సంతోషంగా ఉన్నాడు అక్కడ లాజరు. మరి ధనవంతుడు ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోండి. ప్రియులారా, రాబో అగ్ని అదేమిటంటే నరకమే. దాని పిల్లలను చంపెదను. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది. దాని పిల్లలను చంపెదను. నాకు టైం కావట్లేదు. ఏమన్నాడు? దేని పిల్లల్ని? యెజెబెలు. ఆనాడు యెజెబెలును ప్రేరేపించిన ఆత్మ తుతైరా సంఘములో ఆ విశ్వాసులను ప్రేరేపిస్తా ఉంది, పాపానికి ప్రేరేపిస్తా ఉంది. ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారో. పాపం మానుకోవట్లేదు. ఏమండి? పాపం మానుకోలేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. పాపం జారత్వం మానుకోలేదు. ఏమండి? చిల్లంగితనం మానుకోలేదు. జారత్వం మానుకోలేదు, చిల్లంగితనము మానుకోలేదు. జారత్వం అంటే ఏమిటి? మర్చిపోయారా? చెప్పి రోజు ఆదివారం చెప్పి ఎన్ని ఆదివారాలు చెప్పాను. చిల్లంగితనం అంటే ఏంటో చెప్పాను. విగ్రహారాధన, విగ్రహాలను పూజించటం చిల్లంగితనం కాదు. జారత్వం అంటే, చిల్లంగితనం అంటే మంత్రాలు, మాంత్రిక విద్యలు, సోదులు చూపించుకోవటం, మంచిదేందో నక్షత్రాలు చూడటం, అరచేతులు చూపించుకోవటం, ఈరోజు మంచిదా కాదా గడియలు చూపించుకోవటం. ఈ సిగ్గుమాలిన పనులు మాత్రం క్రైస్తవులు మానట్లేదు, మానరు. అందుకనే కొంతమందిని దేవుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేసిన వాడిని సేవకుడు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అది మాను, ఇది మాను, ఇది మాను, ఇది మానమని చెప్తే ప్రయోజనం ఏముంది? అందుకనే వదిలేశారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం, సాక్ష్యాలు, అబద్ధాలు చెప్పటం, మోసపరచు విధానం, విగ్రహాలకు బలిచ్చిన వాటికి పూజించటం, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినటం. జారత్వం అంటే మరొకటి ఏంటంటే పాపం చేయటం, వ్యభిచారం. భర్త ఉండగానే మరొక పురుషుడితో, భార్య ఉండగానే మరొక స్త్రీతో ఈ అక్రమ జీవితాలు కలిగి ఉండటం. అవి మీలో లేకపోవచ్చు, చిన్న చిన్నవి ఉన్నాయిగా. అంత పెద్ద తప్పులు మీలో లేవనుకుందాం. లేవు, నాకు తెలుసు. ఒకరినొకరు మనం చూసుకుంటా ఉంటాం, తెలుసు. కానీ అవి పైకి కనపడేవి. అంతరంగంలో వ్యభిచారం, అంతరంగంలో క్రోధం, అంతరంగంలో అవిధేయత. పైకి మాత్రం పర్వాలేదు, ఇది ఇప్పుడే వచ్చింది చూడు, బాగున్నారా? లోపల అంతరంగంలో ఏముంది? పాపం ఉంది. అంతరంగంలో అసహించుకుంటున్నారు. కానీ పైకి మాత్రం అదే వ్యభిచారం, అది ఆత్మీయ వ్యభిచారం.
ఇవన్నీ దాని పిల్లలను చంపెదను, నేను అగ్నిలో ఆహుతి చేస్తాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. చివరికి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఓ మాట చదువుకుందాం. చూడండి, 20వ అధ్యాయము 14వ వచనం, 13 కూడా చదవండి. సరే, జీవ గ్రంథములో ఎవరి పేరు లేదో వారందరినీ ఎక్కడ వేస్తాడంట? అమ్మా అప్పగించును. వానిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. దాని పిల్లలను చంపేదంటే ఇది రెండవ మరణాన్ని గురించి చెప్పి, దాని పిల్లలను చంపెదను, అగ్నిగుండములో పడవేయబడతారు. ఇప్పుడైనా మీ పరిస్థితులను మార్చుకోండి అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఈ చివరి మాటలు చెప్తున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన లోపాలను దిద్దుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం, మన తప్పులను వదిలిపెడదాం, మన బలహీనతలను వదిలిపెడదాం. మనందరం కూడా దేవునిలో నమ్మకంగా సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.